నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వరద నీటిలో మునిగిన గాజుల రామారం వీక్షోతా ఎంక్లేవ్. పాత నీటి కాలువను చిన్నదిగా చేసి ప్లాట్లు అమ్మడమే కాలనీ ముంపునకు కారణమన్న స్థానికులు. గురు పూజోత్సవంలో మాట్లాడిన మాటలను వక్రీకరించారన్న మంత్రి ఆదిమూలపు సురేష్. గూగుల్ పైన ఆధారపడుతూ గురువులను మర్చిపోతున్నారనే ఉద్దేశంతో మాట్లాడానని వివరణ. నరసాపురం పట్టణంలో నారా లోకేష్ పాదయాత్ర. అడుగడుగునా హారతులతో స్వాగత నీరాజనాలు పలికిన ప్రజలు. మంగళగిరి పెదవడ్లపూడి గ్రామంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. గాజుల రామారంలోని ఓక్షిత ఎంక్లేవ్లో 4వ రోజు వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. కాలనీ మొత్తం నీటితో నిండి ఉండడంతో కాలనీవాసులు నిత్యావసర వస్తువులకు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎగువ పెద్ద చెరువు, సూరారం చెరువుల నిండి అలుగు పారడంతో నీటి ప్రవాహం ఆగడం లేదు. గతంలో వెంచర్ డెవలపర్ పాత నీటి కాలువను చిన్నదిగా చేసి ప్లాట్లు అమ్మడమే కాలనీ ముంపునకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలువ ఇరువైపులా నూతనంగా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ కూడా వరద ప్రవాహానికి దెబ్బతింది. గురువుల కన్నా గూగుల్ మేలు అని అనలేదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఒంగోలులో గురు పూజోత్సవంలో మాట్లాడిన మాటలను వక్రీకరించారని మంత్రి మీడియాతో మాట్లాడారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని కొంతమంది గూగుల్ పైన ఆధారపడుతూ గురువులను మర్చిపోతున్నారనే ఉద్దేశంతో మాట్లాడానని, మా తల్లిదండ్రులు ఉపాధ్యాయులను గౌరవిస్తారన్నారు. గురువుల్ని కించపరుస్తున్నాను నేను అని చెప్పి వ్యక్తిగతంగా నా మీదకు దాడి చేస్తూ మరి ప్రజానికానికి, ముఖ్యంగా ఉపాధ్యాయ లోకానికి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను ఈ సందర్భంగా ఒక్కటే చెప్పదలుచుకున్నాను. మా తల్లిదండ్రులు, మా అమ్మ, మా నాన్న ఇద్దరు టీచర్ల కుటుంబం నుంచి పుట్టినవాడిని. నేను ఒక ఉపాధ్యాయుడిగా నేను ఉండాలని నేను గర్వపడతానని చెప్పి నేను ఆ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువుని దేవునితో సమానంగా భావించే ఈ మన సాంప్రదాయం, సంస్కృతి, ముఖ్యంగా మా జగనన్న ప్రభుత్వంలో ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మరి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నారా లోకేష్ పాదయాత్ర నరసాపురం పట్టణంలో జగన్నాథ స్వామి వద్ద నుండి కొనసాగింది. అడుగడుగునా ప్రజలు ఆయనకు హారతులతో స్వాగత నీరాజనాలు పలికారు. స్థానిక పంజ సెంటర్లో ముస్లిం సోదరులు లోకేష్కు పూలమాల వేశారు. అనంతరం పట్టణ పాత బజార్ మరియు శివాలయం సెంటర్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగింది. అంబేద్కర్ సెంటర్లో నారా లోకేష్కు మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో లేసు అల్లికలతో చేసిన గజమాలను లోకేష్కు వేశారు. ఈ పాదయాత్రలో నరసాపురం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుత్తూరి రామరాజు, కొవ్వలి రామ్మోహన్ నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. గట్టి అరే ఓటే ఎట్లా రే అన్న సార్ ఇక్కడ కొంచెం రోప్ దగ్గర నుంచి ఇటు కొంచెం సైడ్ అన్నమాట. మంగళగిరి పెద్దపడ్లపూడి గ్రామంలో కృష్ణాష్టమి వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. గోశాలలో గోపూజ చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ మాటలు ఏ హిందూ కూడా స్వాగతించరని అన్నారు. సనాతన విధానం మన జీవన విధానంలో ఓ భాగమని తెలిపారు. దాన్ని విస్మరించరాదని, భారత్ అనే పేరు మన రాజ్యాంగంలోనే ఉందని అన్నారు. దేశానికి భారత్ పేరు పెట్టుకోవడం తప్పులేదని పురంధేశ్వరి తెలిపారు. జనేశ్వరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానం సన్మన్వదేవి శ్రీదాసావనం మహాగణాధిపాయ నమః. ఓం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ఓం శ్రీకృష్ణ జన్మాష్టమి అయినటువంటి సందర్భంలో ప్రజలందరికీ కూడా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఇవాళ నిజంగా నేను మరవలేనటువంటి దినం. ఎందుకంటే పాతూరు నాగభూషణం గారు నిర్వహించేటువంటి గోశాలలో ఇక్కడ ఉన్నటువంటి గోవులను అన్నిటినీ కూడా సందర్శించడం, వాటికి పూజ చేయటం అనేది నిజంగా ఇది భగవంతుడి అనుగ్రహంగా నేను భావిస్తున్నాను. ఇది మాత్రమే కాకుండా ఇవాళ మనం గోపూజ చేసుకుంటున్నటువంటి సందర్భంలో హైందవులందరూ కూడా గుర్తించవలసినటువంటి విషయం, మన హైందవ తాత్విక చింతనలో గోవుకి ఎంతటి ప్రాధాన్యత ఉన్నది అనేటువంటి విషయాన్ని కృష్ణ జన్మాష్టమి రోజున తప్పనిసరిగా మనం గోపూజ చేసుకోవాలి అని ఏదైతే మన ఆలోచన ఉందో దీనికి నిదర్శనంగా మనం అందరం కూడా గుర్తించాలి. అంటే అనాదిగా అటు ప్రకృతిని కావచ్చు, ఇటు జరగాలన్నా కొంచెం ఫాస్ట్గా కొంచెం జరగ. సింగరేణి వ్యాప్తంగా కార్మికులకు 11వ వేజ్ బోర్డుకు సంబంధించి 23 నెలల పెరిగిన బకాయి వేతనాలు ఒకే దఫా తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం లేని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట సింగరేణి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా మాట్లాడుతూ సింగరేణిలో కార్మికులు రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తుంటే కార్మికులకు ఇవ్వాల్సిన బోనస్లు ఏరియా సరిగా చెల్లించకపోవడంపై కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కొత్త బొగ్గు గని కూడా ప్రారంభించకపోగా ఉన్న కార్మికుల్ని తొలగిస్తూ వారి కష్టాన్ని దోచుకుంటారని విమర్శించారు. యాజమాన్యం దిగొచ్చి ఏరియాస్ వెంటనే తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సాగుతున్నటువంటి దీక్ష
జయప్రదం కావాలని మనసారా కోరుకుంటూ ఈ 2 మాటలు మాట్లాడి అవకాశం కల్పించినటువంటి యావత్ సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ నాయకత్వానికి విప్లవ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కాంగ్రెస్ థ్యాంక్ యూ వెరీ మచ్. సింగరేణి శ్రీకృష్ణాష్టమి పండుగ రోజు విషాదం నెలకొంది. ఆడుకుంటూ 10 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. సూరారం కాలనీ రాజీవ్ గృహకల్ప గృహలో ప్రమాదవశాత్తు కింద పడి బాలుడు మృతి చెందడంతో కాలనీలో విషాదం చోటు చేసుకుంది. సూరారం రాజీవ్ గృహకల్ప ఈరోజు ఉదయం సమయంలో ఆర్జీకే రాజీవ్ గృహకల్ప సురారంలోని 29th బ్లాక్లో 3వ అంతస్తు నుంచి తులసీనాథ్ చారి అని చెప్పి ఒక పిల్లడు ప్రమాదవశాత్తు ఆడుకుంటూ పడిపోయి అతనికి గాయాలతో హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ హాస్పిటల్లోకి వెళ్ళాక చనిపోయాడని చెప్పారు. ఆ పిల్లడు మన వెళ్ళి ఎంక్వైరీ చేసాము. సబ్ ఇన్స్పెక్టర్ స్పాట్ కూడా వెళ్ళి చూసాము. ప్రమాదవశాత్తు ఆడుకుంటూ పడిపోవడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళ ఐదు కేసులు ఉన్నాడు. ఆ పిల్లాడి స్నేహితుడు ఉన్నాడు, చరణ్ అని చెప్పి 3rd ఫ్లోర్ ఉంటాడు. వాళ్ళ ఇంటికి ఆడుకోవడానికి పోయాడు. ఆ పిల్లవాడు అక్కడ చున్నీతోటి వాళ్ళు కట్టుకుని దాంతో ఏదో ఆడుతూ బహుశా ప్రమాదవశాత్తు జరిగినట్టు అనిపిస్తుంది. ఆ పిల్లవాడు 5 కేసు కూడా అదే చెప్పాడు. ఆడుకోవడానికి రమ్మంటే బయటకు పోలేదు. అతనే ఆడుకుంటూ బయటకు వెళ్ళింటే అక్కడ కూడలేదు. దాంతో ఆ చున్నీ మీద ఉండడం వలన కనిపించక వెనక్కి పడిపోయి చనిపోవడం జరిగింది. ఈ అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేసాం. పోస్ట్ మార్టం ఇప్పుడు బాడీ షిఫ్ట్ జరిగింది. పోస్ట్ మార్టం చేయించాక మనకు ఇంజూరీస్ మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై గూడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పిఠాపురం మండలం కందరాడలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, మా జన సైనికులకు, వీర మహిళలకు, మా ఇన్ఛార్జి గారైన శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణుడు ఆశీస్సులు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద మెండుగా ఉండాలని రాబోయే జనరల్ ఎలక్షన్లో జనసేన పార్టీ విజయదుందుబు. రాష్ట్రానికి చెందిన 25 మంది వైఎస్ఆర్సీపీ ఎంపీలు ప్రధాని మోడీ కాళ్లు మొక్కుతున్నారని రాష్ట్ర ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కమిటీ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వతంత్ర పార్టీల నుంచి 10 మంది ఎంపీలుగా గెలిపిస్తే మా సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని తెలిపారు. తెలంగాణలో మెట్రో వంటి భారీ ప్రాజెక్టులకు కేంద్రం ₹1 కూడా విధించలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం చూపుతోందని అన్నారు. అందుకనే గురజాడ గారు అన్నారు,
మతములన్నీ మాసిపోయాను, ధ్యానం ఒక్కడే నిలిచి వెలుగున్నాను. గురజాడ గారి దేశం క్లిష్ట పరిస్థితులు ఉంటే రాష్ట్రం ఇంకా అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లోకి ఆంధ్రప్రదేశ్ నెట్టివేయబడుతుంది. ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రంలో స్వతంత్ర మీడియాతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అంశాన్ని పరిగణలో తీసుకోవాల్సిందే కోరుతున్నాం. ఈ ప్రాంతం పట్ల మమకారం లేదా? పోలవరం కావాలని కోరుకునే వాళ్ళం, మేము పోరాడాం పోలవరం గురించి. కానీ ఇక్కడ జీవితాలని మా అందరి ఇక్కడ మనుషులుగా బతకలేదు అనుకున్నారా మీరందరూ? ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ ప్రాంత హక్కుల గురించి, ఆత్మగౌరవం గురించి, తెలుగు జాతి హక్కుల గురించి మాట్లాడుతున్నాం, పోరాడతాం. ఆంధ్రుల హక్కుల గురించి మాకు మొట్టమొదటి కావాల్సింది చెప్తున్నా, మరొకసారి చెప్తున్నా, డ్యామ్ సేఫ్టీ కాంప్రమైజ్ లేదు దీంట్లో. రెండోది, నిర్వాసితులకి పూర్తిగా న్యాయం చేసిన తర్వాతే పూర్తి స్థాయిలో నీళ్ళు నిలబెట్టాలి. పోలవరం బయట కోరుకున్నాం. మమ్మల్ని నిర్వాసితులు ముంచేసి దాంట్లో వెలుగులు నింపుకోవాలని మేము పవర్ బయట చేసుకోవాలని కోరుకుంటున్నా. అంత అమానవీయ సంస్కృతి మాకెవరికి లేదు. మేము నీళ్లు కోరుకుంటున్నాం ఇక్కడ, కానీ మమ్మల్ని రేపొద్దున డ్యామ్ సేఫ్టీ మాత్రం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని తిరుపతి జిల్లా టీడీపీ నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. నుండి పరిశీలించిన పోలీసులు ఈ రౌడీజాన్ని, ఈ కార్యక్రమంలో ప్రవేశించినటువంటి వైసీపీ కార్యకర్తల్ని నిరోధించలేకపోగా, అదేవిధంగా తెలుగుదేశం క్యాడర్ మీద రాళ్ళేస్తుంటే అడ్డుకోకుండా పోగా, తెలుగుదేశం కార్యకర్తలు వారిని వారు కాపాడుకుంటే, ఇప్పుడు అర్ధరాత్రి మా తెలుగుదేశం క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో లోకేష్ బాబు గారి యొక్క యువగళం పాదయాత్ర క్యాంపు సైట్లోకి ప్రవేశించి సుమారుగా 50 మంది అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లని అరెస్ట్ చేశారు. దాంట్లో కిచెన్ వాలంటీర్లు ఉన్నారు, పాదయాత్ర సెక్యూరిటీ వాలంటీర్ ఉన్నారు, అదేవిధంగా ముందు ప్లేస్ని డిసైడ్ చేసే వాలంటీర్లు కూడా ఉన్నారు. వాళ్ళని 50 మందిని జీబుల్లో ఎక్కించుకొని రాత్రి అంతా తిప్పి ఈరోజు తీసుకుపోయి తెల్లవారుజామున కైకలూరు నియోజకవర్గం కలిదిండి పోలీస్ స్టేషన్లో వాళ్ళు పెట్టడం జరిగింది. ఇది దుర్మార్గమైన చర్య. మీ కళ్ళ ముందు వాళ్ళు తెలుగుదేశం పార్టీ యువగళం పాదయాత్రలోకి ప్రవేశించారు. అక్కడ లోకేష్ బాబు పైన రాళ్ళేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా తెలుగుదేశం నాయకుల మీద రాళ్ళేశారు. అక్కడ ఒక మాజీ ఎమ్మెల్యేకి రాయి దెబ్బ తగిలింది. అదేవిధంగా పోలీసులకి తలబగిలినాయి. ఇవన్నీ మీరు దగ్గరుండి చూసి కూడా తెలుగుదేశం ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది చాలా అవమానకరమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు మేము తప్పట్టం లేదు. ఎన్ని రోజులు మీరు అధికార పార్టీ నాయకులకి ఈ విధంగా బానిసల్లాగా పనిచేసి అది అక్రమంగా కేసులు పెడతారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. ఆడ జరిగింది న్యాయమా అన్యాయమా? వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం క్యాంప్ ర్యాలీలోకి వచ్చారా? తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీ ర్యాలీ లేకపోయారా? ఒక్కసారి మేము మనస్సాక్షిని అడగండి. దానికి ప్రత్యేక సాక్షులు మీరే. వీడియోలు వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా స్థానికంగా జరిగింది ప్రతిదీ కూడా అక్కడ వీడియోలు వైరల్ అవుతూ జనాలు దీన్ని బాగా వీక్షించారు. ఇవన్నిటి కూడా మీరు ఒక్కసారి పరిశీలించాలా. మా కార్యకర్తలని బేషరతుగా విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని చేస్తే మా మీద కేసులు పెడతారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అధికార పార్టీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, దాదాపు వచ్చేసింది ఇంకొక 6-7 నెలలే. జమిలీ ఎలక్షన్ కానీ జరిగితే 3 నెలలు, లేదంటే 7 నెలలు. అంతేగాని ఈ 6 నెలలు మీరు ఎన్ని అరాచకాలు చేసినా 4.5 సంవత్సరం భరాయించిన మా కార్యకర్తలు ఈ 6-7 నెలలు కూడా భరాయించేది సిద్ధంగా ఉన్నారు. తర్వాత కూడా హిస్టరీ రిపీట్ అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోమని తెలియజేస్తూ పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ప్రత్యక్ష సాక్షులకు ఉండి ఈరోజు మా క్యాడర్ని, మా వాలంటీర్ని, లోకేష్ బాబు గారు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం శోచనీయం. మీరు వారిని బేషరతుగా విడుదల చేయాలా. ఇది ఎంత మాత్రం కూడా మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే ప్రతిరోజు మాకు ఇది అలవాటైపోయింది. ఎందుకంటే పాదయాత్ర చేయగలడా లేడా అని చెప్పి హేళన చేసిన వాళ్ళకి ఆ పాదయాత్ర వాళ్ళకి దండయాత్రలాగా మారిపోయి ఏ సమాధానం చెప్పాలో తోచక ఎక్కడైతే మా తెలుగుదేశం కార్యకర్తలు జన సముద్రంలో వచ్చి లోకేష్ బాబు గారి యాత్రని విజయవంతం చేస్తున్నారో అక్కడ ఈ వైసీపీ వాళ్ళకి ఒక ప్రహసనలో మారిపోయింది. వీళ్ళు ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు లేకుండా మేము చేసే యాత్ర దగ్గరికి అక్కడికి వచ్చి వాళ్ళు గుండెలాగా ప్రవర్తించి దాడులు చేయడం జరుగుతుంది. నిన్నటి రోజు అనగా మంగళవారం రోజు భీమవరంలో రోడ్ షో కోసంగా మా నారా లోకేష్ గారు వస్తుంటే ఊరు కదిలి వచ్చినట్టుగా జనాభా నిండిపోయి వస్తుంటే వాళ్ళని చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో వీళ్ళు రాళ్లతో దాడి చేయడం జరిగింది. ఈ దాడి కూడా ఎలా చేస్తున్నారంటే ఇప్పుడు మన మధ్య ఒక సాంప్రదాయం ఉంది. ఏదైనా సరే రెండు పార్టీలు కానీ 4 పార్టీ ఏ పార్టీ ఉన్నా సరే ఆ పార్టీకి సంబంధించిన వారు కానీ ఒక ధర్నా కానీ ఏదైనా ఒక యాత్ర కానీ కార్యక్రమం చేపడుతున్నప్పుడు సాంప్రదాయం ప్రకారంగా ప్రతిపక్ష పార్టీలు కానీ అవి ఆ దరిదాపులకు రావు. వీళ్ళకి ఏ పని అంటే వీళ్ళ యాత్ర ఎలా జరుగుతుందని విఫలం చేయాలనే ఉద్దేశంతో కొందరు రౌడీ ముక్కలు వేసుకొచ్చి యాత్రని భగ్నం చేసే విధంగా పోరాడడం జరుగుతూ ఉంది. కానీ దీన్ని ధీటుగా మా తెలుగుదేశం కార్యకర్తలు సమాధానం చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం వారిది కాబట్టి పోలీసు వాళ్ళు కూడా మా మీద దౌర్జన్యం దిగి మేమే తప్పు చేసినట్టు చూపిస్తున్నారు. గమనించండి, ఇక్కడ వాళ్ళ దౌర్జన్యాలను ఒకసారి ప్రజలందరూ గమనిస్తున్నారు, వాళ్ళు చేసి దాడులను గమనిస్తున్నారు. మొన్న మా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అంగళంలో కూడా ఇదే విధంగా చిత్తూరు జిల్లాలో జరిగింది. మళ్ళీ ఈ విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం దగ్గర కూడా ఇదే విధంగా దాడులు మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళకు ఒక భయం ఏర్పడిపోయింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అనే ఉద్దేశంతో వీళ్ళు భయపడిపోయి ఎలాగైనా సరే మా యొక్క యాత్రని కానీ పాదయాత్రని కానీ భగ్నం చేసే విధంగా కుట్రలు పన్నుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైతే నిన్న జరిగిన ఘర్షణలో గాయాలు పాలయ్యారో వాళ్ళందరికీ కూడా చికిత్స చేసి అదేవిధంగా మా టీం ఎవరైతే ఉన్నారో లోకేష్ బాబు గారికి ఉన్నటువంటి వాలంటీర్ టీమ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క బలగాల్ని కావచ్చు. సుమారు 200 రోజుల క్రితం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకి వ్యతిరేకంగా యువత భవిష్యత్తుకి గ్యారంటీగా నారా లోకేష్ బాబు గారు చేపట్టినటువంటి యోగాళం పాదయాత్ర 8 జిల్లాల్లో విజయవంతమై 9వ జిల్లాలో ప్రవేశించింది. ఈ 8 జిల్లాల్లో లోకేష్ బాబు పాదయాత్రకి యోగాళం పాదయాత్రకి జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇది చూసి ఓర్వలేనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ మనుషులు భీమవరంలో నిన్నటి రోజున ఈ యోగాళం పాదయాత్రని డిస్టర్బ్ చేయడానికి, వాళ్ళని లోకేష్ బాబు గారిని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళ రౌడీ మూకల్ని ప్రవేశపెట్టి వాళ్ళు ఊహించని విధంగా యోగాళం పాదయాత్ర మీద రాళ్ళు రువ్వి వాళ్లే అలజడి సృష్టించి వాళ్లే గందరగోళాలు చేసి ఏదో విధంగా ఈ యోగాళం పాదయాత్రని ఆపేయాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. లోకేష్ బాబు గారు భయపడే ప్రసక్తి లేదు, తెలుగుదేశం పార్టీ భయపడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా 400 రోజులు 13 జిల్లాల్లో ఖచ్చితంగా లోకేష్ బాబు గారి పాదయాత్ర కొనసాగుతుంది. నిన్నటి దినాన అనవసరంగా మీరు అరెస్ట్ చేసినటువంటి 50 మంది తెలుగుదేశం పార్టీ యోగాళం వాలంటీర్లని విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తిరుపతి పార్లమెంటు పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ బేషరతుగా ఈ 50 మంది వాలంటీర్ని రిలీజ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. యువ నాయకులు లోకేష్ బాబు గారు యోగాళం పాదయాత్ర ప్రారంభించి 205వ రోజు భీమవరంలో కొనసాగుతుంది. భీమవరంలో పాదయాత్ర కొనసాగే సందర్భంలో వైకాపా గూండాలు సోడాబుడ్లు రాళ్లతో దాడి చేయడం జరిగింది. ఈ దాడిని ఖండిస్తూ మా నియోజకవర్గం ఇన్ఛార్జి గారైన ఆశీస్ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసాం పార్టీ ఆఫీస్లో. యుగకాలం పాదయాత్ర ప్రారంభించడానికి ఏదో ఒక ఆటంకాలు, మీటింగ్ పెట్టినప్పుడు మైకులు పెట్టుకోవటం, కనీసం వ్యాన్లు తీసేసిన తర్వాత స్టూళ్ళ మీద నిలబడుకొని
యుగాలంలో మాట్లాడేటప్పుడు స్టూళ్ళు పెరికేయటం. ఇదే విధంగా మొన్న అంగళ్ళ గ్రామంలో కార్యకర్తలు కొట్టించి వాళ్ళ చేతులు కేసులు పెట్టి 360 మందిని అరెస్ట్ చేయటం. వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటే ప్రభుత్వం డబ్బులు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు ద్వారా వాళ్ళ కోర్టులకు వేయటం. ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు చెప్పినట్టు సోదరుడు, మీరు గతంలో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. పాదయాత్రకి మా నాయకుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు మీ ప్రొటెక్షన్స్, మీకు ఎంతమంది పోలీసు కావాలా, మీ మీద కనీసం ఏగా వాళ్ళు లేకుండా మిమ్మల్ని పాదయాత్ర మీరు ఇన్ని ముద్దులు పెట్టా, ఇన్ని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా, మీ జోలికి రానియకుండా ఏక వాళ్ళు లేకుండా మిమ్మల్ని జాగ్రత్త చేశారు. కానీ మీరు ఏ విధంగా ఈరోజు రాజకీయాలు గబ్బు పట్టిస్తూ ఆయన పాదయాత్ర ఆయన పోతున్నాడు, ఆయన ప్రజలు చెప్తున్నాడు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మీకెందుకు బాధ? మీరు గెలుస్తారని ధీమాతో ఉన్నారు కదా, గెలవండి. రేపు ప్రజల్లో పోండి, ఓట్లేసి గెలిపించుకోండి, మళ్ళీ మీరు నాయకులు కాండి. ప్రశాంతంగా జరిగే ఈ కార్యక్రమాన్ని మీరు రెవెన్యూ బుక్కులను పంపించి ఈ చేయటం మంచి పద్ధతి కాదు. ఇప్పుడు రోజుకి ఈ పార్టీ మీద జనాభాలో ప్రజల్లో క్షీణగతి స్టార్ట్ అయింది. మీకు కనీసం డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి కూడా కనపట్లేరు ఈ కార్యక్రమంలో. కనీసం పోలీసులు ఎవరైనా గందరగోళం చేసి రచ్చలు పెట్టుకుంటే వాళ్ళ మందలించి చేయాల్సిన పోలీసు తెలుగుదేశం కార్యకర్తల మీద, లోకేష్ బాబు సెక్యూరిటీ ఇచ్చే వాళ్ళ మీద కేసులు పెట్టి కనీసం రాత్రి నుంచి వాళ్ళు తిప్పుతూ ఈరోజు పుట్టాక ఏ పోలీస్ స్టేషన్ కూడా హ్యాండిల్ చేయకుండా తిప్పడం మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఇంకా ఇటుగా చేస్తే తెలుగుదేశం కార్యకర్త ముందే చెప్పాడు లోకేష్ బాబు గారు, మీకు బదులు తీరుస్తామని. ఖచ్చితంగా మీకు ఆ రాత రాసుంది. ఇప్పటికైనా మీరు తెలుసుకొని ప్రవర్తన మార్చుకోకపోతే మటుకు ఇబ్బంది పెడతారని చెప్తూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద నీటిలో మునిగిన గాజుల రామారం వీక్ షోతా ఎంక్లేవ్. పాత నీటి కాలువను చిన్నదిగా చేసి ప్లాట్లు అమ్మడమే కాలనీ ముంపునకు కారణమన్న స్థానికులు. గురు పూజోత్సవంలో మాట్లాడిన మాటలను వక్రీకరించారన్న మంత్రి ఆదిమూలపు సురేష్. గూగుల్ పైన ఆధారపడుతూ గురువులను మర్చిపోతున్నారనే ఉద్దేశంతో మాట్లాడానని వివరణ. నరసాపురం పట్టణంలో నారా లోకేష్ పాదయాత్ర. అడుగడుగునా హారతులతో స్వాగత నీరాజనాలు పలికిన ప్రజలు. మంగళగిరి పెదవడ్లపూడి గ్రామంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.